మన అంబటి రాంబాబు గారు పాపం ఏదేదో మాట్లాడుతున్నాడు. ఒకసారి వినండి. పవన్ కళ్యాణ్ గారు ఆయన మాట్లాడాలంటే కొంత ఇబ్బంది ఉంది. నాకు తెలియదు, మీరు ఆయన అడగాలి. అమరావతికి చట్టబద్ధత కల్పించి 3 రోజులు అవుతుంది. మావిగానని జగన్మోహన్ రెడ్డి గారు కొత్త ప్రతిపాదన అమరావతికి చట్టబద్ధత కల్పించి 3 రోజులు అవుతుందని ఒప్పుకున్నారు. చట్టబద్ధత వచ్చిందని ఒప్పుకున్నారు. థ్యాంక్స్ సార్. మా దగ్గర గన్నులు ఉన్నాయి అని చెప్పి కూడా 3 రోజులు అయింది. మావి గన్నులు అని అన్నారు కదా, గన్నులు ఉన్నాయి మా దగ్గర అని, అది కూడా 3 రోజులు అయింది. దీని మీద పవన్ కళ్యాణ్ గారు స్పందించలేదంట. ఏంటో పవన్ కళ్యాణ్ గారు స్పందించకపోతే ఈయన బాధ ఏంటో ఒకసారి వినండి మళ్ళీ. కూడా 3 రోజులు అవుతుంది. పవన్ కళ్యాణ్ ఊళ్ళో ఉన్నాడా నాకు తెలియదు. ఊళ్ళో ఉన్నాడే ఎక్కడైనా ఇతర దేశాలకు వెళ్ళాడో తెలియదు. ఆయన మాట్లాడలేదంటే మరి కారణాలేంటో నాకు తెలియదు. 1,00,000 కారణాలు ఉంటాయి. ఆయనకి ఇష్టం ఉందో లేదో, మాట్లాడతాడో మాట్లాడో ఆయన ఇష్టం. పవన్ కళ్యాణ్ గారు 100 సార్లు చెప్పారు, చంద్రబాబు నాయుడు గారి ఇష్టమే నా ఇష్టం. చంద్రబాబు నాయుడు గారు విజన్ ఉన్నటువంటి గొప్ప నాయకుడు. ఆయన అధికారంలో ఆయనకి మద్దతు పలుకుతూ ఆయన దగ్గర నేను తోడుగా ఉండటం నాకు ఇష్టం. చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ మళ్ళీ ముఖ్యమంత్రి కావాలి, ఆయన నిర్ణయమే నా నిర్ణయం అని 100 సార్లు చెప్పారు. చెవుడు ఉంటే ఏదైనా డాక్టర్ దగ్గరికి పోండి, చెవిటి మిషన్లైనా పెట్టుకోండి, కరెక్ట్గా మాట్లాడండి సార్. రాజకీయ నాయకుడు ఒక పార్టీ అధినేత 3 రోజుల నుంచి చర్చ జరుగుతుంటే దీని గురించి మాట్లాడలేదు అంటే మీరు ఎప్పుడో చెప్పారు ఆయన రాజకీయ. పవన్ కళ్యాణ్ గారికి రాజకీయాలు వచ్చో రాజకీయాలు రాదో మీకెందుకండి? ఆయన సమయం వచ్చినప్పుడు మాట్లాడతారు. సమయం వచ్చినప్పుడు చెప్పారు తొక్కేస్తా కాల్చాడని చెప్పారు, తొక్కే వదిలి పాడేశారు. ఇంకెందుకంటే ఆయన గురించి మీరేం మాట్లాడతారు సార్? అయిపోయిన పార్టీ, చక్కగా మౌనంగా ఉండండి, రామభజన చేసుకోండి, ముక్తైనా కలుగుతుంది. జై తెలుగుదేశం.